శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః వైదగ్ధ్యవర్ణకునగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ధనుర్వేదాన్ని పాండవులకి కౌరవులకి నేర్పడానికి ద్రోణాచార్యుల వారు కృపాచార్యుల వారు ఇద్దరు ఆచార్య స్థానంలో కూర్చుని ఉన్నారు. గురువుల యొక్క అనుగ్రహం చేత అందరూ చక్కగా వారి వారికి ఏ ఏ ప్రక్రియ యందు ఏ ఆయుధాన్ని ధరించడమునందు ఎక్కువ ఇష్టమో అటువంటి ఆయుధముతో యుద్ధం చేసేటటువంటి ప్రక్రియలో నైపుణ్యాన్ని సాధించగలుగుతున్నారు. ఎందుకంటే యుద్ధం అనేటటువంటి దాంట్లో అందరూ ఒక రకమైనటువంటి ఆయుధంతో యుద్ధం చేసేవాళ్ళే ఉండరు. ఒకరికి కత్తి యుద్ధంలో ప్రావీణ్యం ఉంటుంది, ఒకరికి గదాయుద్ధంలో ప్రావీణ్యం ఉంటుంది, ఒకరికి ధనస్సు పట్టుకొని బాణములను విడిచిపెట్టడంలో ప్రావీణ్యం ఉంటుంది, ఒకరికి శూలాన్ని విసరడంలో ప్రావీణ్యం ఉంటుంది, ఒక్కొక్కరికి మళ్ళీ ధనుర్వేదంలో ఒక్కొక్కటి ఇష్టమై ఉంటుంది. అన్నీ చెప్పగలిగినటువంటి వాడై ఉంటాడు గురువు. ద్రోణాచార్యుల వారు మహానుభావుడు కనుక ఆయన అందరికీ ఆ విద్య నేర్పుతున్నారు. ఇక్కడ నేను మళ్ళీ మీతో ఒక విషయాన్ని ప్రస్తావన చేయవలసి ఉంటుంది. ఆ రోజుల్లో కేవలంగా ద్రోణాచార్యుల వారి వలననే అంతటి ఖ్యాతి. ఆయనకి శిష్యుడు కానివాడన్నవాడు ధనుర్వేదంలో లేడు. ధనుర్వేదం నేర్చుకోవాలి అంటే ఆ రోజుల్లో ద్రోణాచార్యుల వారి దగ్గర నేర్చుకోవాలి. అంతటి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వాడు. ఆయన దగ్గర శిష్యరికం చెయ్యడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఆయన దగ్గరకు వచ్చి శిష్యరికం చేశారు. ఇందులో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ద్రోణుడు విద్య నేర్పినప్పుడు వీళ్ళు పుట్టినటువంటి వాళ్ళు అధర్మం వైపుకి నిలబడి ఉన్నారు అన్న విషయాన్ని తెలిసి కూడా ఆయన విద్య నేర్పాడు. ఎందుచేత అంటే భీష్ముడు ఆయనకి పిల్లలను అప్పచెప్పినప్పుడు ఈ పిల్లలందరికీ మీరు పాఠం చెప్పండి అన్నారు. రెండు, ఆర్తితో వచ్చి తన పాదములను ఆశ్రయించినటువంటి వారందరికీ పాఠం చెప్పారు. కానీ బ్రహ్మజ్ఞానము, ఆధ్యాత్మిక బోధ, ధనుర్వేదము వీటి మధ్య కొన్ని భేదములు ఉంటాయి. ధనుర్వేదం అనేటటువంటిది సామాన్యమైన విషయం కాదు. మీతో నేను తరచుగా ప్రస్తావన చేస్తుంటాను. అవి మంత్రాధిష్టాన దేవతలు. శిష్యుడికి కూడా ఏదో ఒక ఆగ్నేయాస్త్రాన్ని ఒక వాయవ్యాస్త్రాన్ని ఇవ్వడానికే ఎంతో పరిశీలనం చేస్తారు. అటువంటిది బ్రహ్మాస్త్రాన్ని చేతిలో పెట్టాలి అంటే
ఎంతో ఆలోచన చేసి శిష్యుని యొక్క యోగ్యతాయోగ్యతలను విచారణ చేస్తే తప్ప ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అని మీరు నన్ను అడగచ్చు. ధనుర్వేదం ఇచ్చేటప్పుడు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించి ఉండాలి. అది శరీర బలానికి సంబంధించింది కాదు, అది మంత్రబలానికి సంబంధించింది. తీసుకొచ్చి మీరు ఎవరి పడితే వాళ్ళ చేతిలో అన్ని అస్త్రములను పెట్టేశారనుకోండి, పెడితే రేపొద్దున్న వాడు ఉద్ధతితో ప్రవర్తించేటటువంటి లక్షణం ఉన్నవాడు, లోకాన్నంతటినీ వశం చేసుకుందామనే ప్రయత్నంలో ఉన్నవాడు, లేదా దుర్మార్గమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు, సహనము లేనివాడు, ఎదుటివారి మీద బాణప్రయోగం చేసేటప్పుడు తప్పు ఎంత చేశాడు అన్నది చూసి దానికి అనుగుణంగా మాత్రమే శిక్ష వేయగలిగినటువంటి సమతౌల్యమును పాటించగలిగిన నేర్పరితనము లోపల లేనివాడు, ఇటువంటి వాడికి పట్టుకెళ్ళి మీరు ఎటువంటి అస్త్రం పడితే అటువంటి అస్త్రాన్ని ఉపదేశం చేసేసారనుకోండి, చాలా ప్రమాదం వస్తుంది లోకంలో. కాబట్టి ధనుర్వేదాన్ని ఉపదేశం చేసేటప్పుడు గురువుగారు శిష్యుని యొక్క శీలాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. అందుకే అందరికన్నా ఎవరిని బాగా నిపుణుణ్ణి చెయ్యాలి అంటే, అందరికన్నా ఎవరు సౌశీల్యం ఉన్నవాడో, అందరికన్నా ఎవడు ఎప్పుడూ ధర్మం వైపు మాత్రమే నిలబడతాడో, ఎవరికి ఎప్పుడూ అధర్మమునందు కించిత్ కూడా అనురక్తి ఉండదో అటువంటి వాణ్ణే అందరికన్నా ఎక్కువ అస్త్ర విద్య ఇచ్చి తయారు చేయాలి తప్ప ఇతన్ని మాత్రమే నేను అందరికన్నా అధికుణ్ణి చేస్తాను అని అనడం వెనక గురువుగారికి ప్రత్యేకమైనటువంటి రాగమో ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఉండి కాదు అని మీరు గుర్తిరగవలసి ఉంటుంది. ద్రోణాచార్యుల వారికి అర్జునుడంటే చాలా అభిమానం అండి, అందుకని అర్జునుణ్ణి నిన్ను ప్రపంచంలో నీతో సమానమైన విలుకాడు లేనటువంటి స్థితి నీకు కల్పిస్తానని అన్నాడు అని ఆ వాక్యానికి అర్థం కేవలం అంతేగా చెప్పకూడదు. అర్జునుడికి అంత శక్తినిస్తానని ఎందుకన్నాడు అంటే అది దేవతల యొక్క ప్రచోదనం. ధర్మరాజు గారు ముందు పుట్టేటట్టుగా చూసి పాండురాజు గారు ఇంద్రుడి గురించి తపస్సు చేసి నాకు త్రిలోకములను గెలవగలిగినటువంటి వాడు కొడుకుగా కావాలి అని అడిగి ఏడాది పాటు కుంతి చేత వ్రతం చేయించి ధార్మికమైన సంతానంగా ఇంద్రుని యొక్క అంశలో అర్జునుడికి అన్నాడు. ముందు ధర్మాన్ని పెట్టినప్పుడే పాండురాజు గారి యొక్క హృదయం 3 లోకములను గెలవగలిగిన వాడు అంటే ఏదో ఆషామాషిగా కనపడ్డ వాళ్ళందరి మీదకి యుద్ధానికి రావణాసురుల్లా వెళ్ళిపోయేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు అని కాదు. అది నిగ్రహము కలిగినటువంటి వాడై ఎదుటివారిని నిగ్రహించేటప్పుడు ఆ నిగ్రహించవలసినటువంటి అవసరం ధర్మం కొరకు మాత్రమే చేయవలసి ఉంటుంది తప్ప తన వ్యక్తిగత స్వార్థంతో అన్నిటినీ తానాక్రమించాలనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ అస్త్ర సంపదని వాడేవాడు కానివాడై ఉండాలి. ఇన్ని తన దగ్గరున్నా అకస్మాత్తుగా ప్రారంభమే ఇంత పెద్ద పెద్ద అస్త్రాలు వేసేవాడు కానివాడై ఉండాలి. ధనుర్వేదంతో పాటు ధర్మమును గురించి బాగా తెలుసున్నవాడై ఉండాలి. ఆ ధర్మమును తెలుసుకున్న దాన్ని లోకమునందు స్థాపించడానికి వీలైనటువంటి పరిపాలన చెయ్యడానికి కావలసిన యోగ్యత లేనివాడికి ఇంత శక్తిని పట్టుకెళ్ళి అప్పచెప్తే వాడు రేపు పొద్దున పరిపాలకుడుగా కూర్చొని వాడికి అనవసరం అవన్నీ. కాబట్టి చాలా దూరం ఆలోచించి యోగ్యతాయోగ్యతలను విచారణ చేసి ఇవ్వవలసి ఉంటుంది. అర్జునుడికి ఇచ్చాడు. ఆయన అర్జునుడు ఎప్పుడైనా రాజు అయ్యాడా? నా చేతిలో ఇంత విలువిద్య ఉంది అని అన్నగారినే చంపేసి తాను రాజ్యాన్ని ఆక్రమించాడా? ఎన్నడూ అర్జునుడికి అసలు మనసులో అటువంటి సంకల్పం ఎన్నడూ కలగదు. ఆయన ఎప్పుడు మాట్లాడినా ధర్మరాజు గారిని నేను సింహాసనం మీద కూర్చోబెడతానంటాడు. ధర్మానికి పట్టం కట్టేటటువంటి స్వరూపం ఉన్నవాడు, ఇంత శక్తి ఉండి ధార్మికుడైన వాడు చెప్పినటువంటి మాటని వినగలిగినటువంటి వాడు. ఇది మీరు మహాభారతంలో ద్రోణాచార్యుల వారు పైకి కనపడకుండా పోషించినటువంటి ఒక అద్భుతమైన పాత్ర. ద్రోణాచార్యుల వారు కానీ ఎక్కడైనా పొరపాటు చేసి ఉంటే యోగ్యతాయోగ్యతలను విచారణ చెయ్యకుండా అస్త్ర సంపదని వ్యక్తిగత రాగద్వేషములను అనుసరించి ఇచ్చి ఉంటే మహాభారతము యొక్క స్వరూపమే వేరుగా ఉంది. ఎందుచేత అంటే అప్పుడు ఆ వ్యక్తిని నిగ్రహించడం చాలా కష్టం. అంత ధనుర్వేదం ఆయన చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత అతన్ని ఓడించడం, అతన్ని నిలబెట్టడం ఎవరికి సాధ్యం కాదు.
ఇంత ధర్మాత్ములైన పాండవులు కూడా ఒక దుర్మార్గుడి చేతిలోకి వెళ్ళి పడిపోయింది అనుకోండి, ధనుర్వేదం అంతా ద్రోణాచార్యుల వారి దగ్గర ఉన్న శక్తి అంతా వెళ్ళట్టు పడిపోయింది అనుకోండి, పడిపోతే అప్పుడు ద్రోణాచార్యుల వారికి కూడా ఇబ్బంది వస్తుంది వాడిని నిగ్రహించడం. అందుకని ఎప్పుడూ అసలు మనసు అధర్మం వైపుకి తొట్టుపడనటువంటి వ్యక్తి ఎవరుంటాడో అటువంటి వ్యక్తికే ఇవన్నీ అప్పచెప్పాలి. ఇందులో రాగద్వేషములకు ఎంత అతీతంగా ప్రవర్తించవలసి ఉంటుందంటే, కన్న కొడుకైనా సరే ప్రతిరోజు అడిగినా సరే, నాన్నగారండి నాకు ఫలానాది ఇవ్వండి అని అడుగుతున్నా సరే ఇవ్వని వాడై ఉండాలి. నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వకుండా ఉండాలి? అసలు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అశ్వత్థామకి ఇవ్వాలా, అర్జునుడికి ఇవ్వాలా? రాగద్వేషములన్న మాటని మీరు ఆలోచిస్తే ద్రోణాచార్యుడు వారి యందు కొడుకు కన్నా ఎవరు ఉండరు కదండి. పక్షపాతం అన్నది దృష్టిలో పెట్టుకోవాలంటే, నా అంత గొప్పవాణ్ణి చెయ్యాలి అని అనుకున్నాడు అనుకోండి, ఒక్కొక్క అస్త్రం యొక్క మంత్రాన్ని ఉపదేశం చేసేస్తే చాలు, మొత్తం అశ్వత్థామ చేతిలోకి వెళ్ళిపోతుంది. అశ్వత్థామ చేతిలోకి కానీ ద్రోణాచార్యుల వారి దగ్గర ఉన్న అస్త్ర విద్య అంతా వెళ్ళిపోయి ఉంటే ఎంత ప్రమాదం సంభవించి ఉండేది. ఆఖరణ ఉపపాండవులందరి గొంతుకలు నిద్రలో ఉండగా కోసేసిన వాడు, దృష్టజ్యుమ్నుడి యొక్క శిరస్సుని కాలితో తన్ని నిద్దట్లో ఉన్నవాడిని చంపేసినవాడు, అంతటి విచక్షణారహితమైనటువంటి పనులు చేసేటటువంటి ఉద్రేక స్వరూపమున్నవాడు, దుర్యోధనుడిని పంచన చేరేవాడు, ఇటువంటి వాడు కాబట్టి నా కొడుకైనా సరే అస్త్ర సంపద వాడి దగ్గర ఉండడానికి వీల్లేదు, ధర్మం వైపుకి నిలబడలేడు. స్వభావమునందు దోషం ఉంది. స్వభావమునందు దోషమున్న వాడికి విద్యంతా ఇచ్చేస్తే నా వరకు బాగుండొచ్చు నా కొడుక్కి ఇచ్చానని, కానీ రేపు లోకములన్నీ ఉపద్రవానికి ఎడతాయి. నా ఒక్కడి స్వార్థం కోసం లోకము నశించకూడదు. ఎవడు ధర్మమును నిలబెడతాడో వాడికి ఇస్తాను తప్ప, అధర్మ స్పర్శ కించిత్తున్న యుక్తాయుక్త విచక్షణ లేకపోయినా అటువంటి వాణ్ణి అర్జునుడి కన్నా పెద్దవాడిగా తయారు చెయ్యను. అండంలో అర్థం ఏమిటంటే, ఆయన ఇవ్వడు. ఏది అద్భుతమైన అస్త్రమో, ఏది ప్రళయమునే సృష్టించగలదో దాన్ని ఉపదేశం చేయడు ఆయన. ద్రోణాచార్యుల వారి దగ్గర బలవంతంగా ఉపదేశం తీసుకోవడం కుదరదు. ఆయన దగ్గర ఉంది అస్త్ర విద్య, అది సామాన్యమైన విద్య కాదు. ఆయన అనుగ్రహించి ఉపదేశం చేయాలి. ఉపదేశం చేశాడా శిష్యుణ్ణి ఉద్ధరించగలడు. ఆయన ఉపదేశించలేదా అవతలవాడు పొందలేడు. అశ్వత్థామ ఇక తండ్రి మీద ఎంత ఒత్తిడి తీసుకొస్తే ఇచ్చి ఉంటాడో ఆయన బ్రహ్మాస్త్రాన్ని, ఆ బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం చెప్పాడు తప్ప ఉపసంహారం చెప్పలేదు ఆయన. ప్రయోగం చెప్పి ఉపసంహారం చెప్పకపోవడం ఎటువంటిదంటే, వంట చేసి అక్కడ పెట్టి నేను వచ్చి పెడతానప్పుడు తిందువుగాని వండంతో సమానం. వంట అక్కడుంది, వీడికి ఆకలిస్తోంది, కానీ తినడానికి అధికారం లేదు. ఒక అస్త్రాన్ని ప్రయోగించడం వచ్చి ఉపసంహారం చెప్పలేదు అంటే దాని అర్థం ఏమిటంటే, నీకు ఉపసంహారం రాదు కాబట్టి ఆ అస్త్రాన్ని వేస్తే ప్రళయం వచ్చేస్తుంది, కాబట్టి అసలు నువ్వు వేయడానికి లేదు. ఆయన ఉపసంహారం చెప్పలేదంటే అశ్వత్థామక ఆ అస్త్ర ప్రయోగమునందు అధికారము లేదు ఆయన చెప్పలేదు. అర్జునుడికి చెప్పాడు. ప్రయోగ ఉపసంహారములను రెండింటినీ అర్జునుడికి చెప్పాడు. అందుకే అశ్వత్థామ ప్రమాదం తీసుకొస్తే అర్జునుడు ఆ ప్రమాదాన్ని గట్టెక్కించాడు, ఉపసంహారం చేశాడు. కృష్ణుడు చెప్తే చిట్ట చివరిలో ఉపపాండవ సంహారం జరిగినప్పుడు. కాబట్టి ద్రోణాచార్యుల వారి యొక్క శీలాన్ని, ద్రోణాచార్యుల వారి యొక్క స్వభావాన్ని అంచనా వెయ్యకుండా మాట్లాడకూడదు. కర్ణుడు దుర్యోధనుడి పక్షంలో నిలబడుతున్నాడన్న విషయం ద్రోణాచార్యుల వారికి స్పష్టంగా తెలుసు. కర్ణుని యొక్క స్వభావం ఎటువంటిదో ద్రోణాచార్యుల వారికి స్పష్టంగా తెలుసు. ఒక గురుస్థానంలో కూర్చున్న వ్యక్తి మొట్టమొదట గల విషయం ఏమిటో తెలుసా అండి? తెలుసుకుని ఉండవలసిన విషయం స్వభావమును ఖచ్చితంగా అంచనా వేయాలి. స్వభావము దిద్దుకోలేడు, ఇతని స్వభావం ఇంతే, దీని నుండి బయటికి రాలేడు. ఎంతవరకో అంతవరకు మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది తప్ప మీకున్నటువంటి అనుబంధంతో ఏది పడితే దాన్ని తీసుకెళ్లి గురువుగారి శిష్యుడి చేతిలో పెట్టకూడదు. పెడితే లోకం యొక్క విశేషం ఉపద్రవం వస్తుంది. పరశురాముడు ఇచ్చాడు ద్రోణాచార్యుల వారి కంటే, ద్రోణాచార్యుల వారు గురుస్థానంలో అలా కూర్చోగలిగినటువంటి వ్యక్తిని నమ్మారు పరశురాముల వారు, కాబట్టి ఇచ్చారు. ఇప్పుడు తనిష్టం వచ్చినట్టు తాను ప్రవర్తిస్తే తనకిచ్చినటువంటి గురువులు అగ్నివేశుడు,
ఆ, మహానుభావుడు పరశురాముడు, తన తండ్రి భరద్వాజుడు. కాబట్టి అంత ఆలోచించాడు ఆయన, లోకం గురించి అంత ఆలోచించాడు తప్ప విద్య నేర్పడంలో ఆయనకి ఎప్పుడూ పక్షపాతం లేదు. ఆయనకి పక్షపాతం ఉంటే ఒక్కటే గుర్తు, ఆయన కొడుకే అందరికన్నా గొప్పవాడై ఉండాలి. కాదు, అసలు దుర్యోధనాదులకు ఆయన ఏ విద్య సరిగ్గా చెప్పక్కర్లేదు. ఆయన అందరికీ పాఠం చెప్పారు. కానీ అందరికన్నా ఎక్కువ శక్తితో నిలబడవలసిన వాడు ఎవడు అత్యంత ధార్మికుడో వాడి యందు శక్తిని పెంచి ఉంచాడు. దేనికి పెంచి ఉంచాడంటే ఉపద్రవమే వస్తే వీడొక్కడు రక్షించాల ధర్మాన్ని. కాబట్టి అతనికి ఎక్కువ బోధ చేశాడు తప్పించి అందరినీ కూర్చోపెట్టి పాఠం చెప్పేటప్పుడు పక్షపాతము ప్రారంభము ద్రోణుడిది అని అనడానికి వీల్లేదు. ఒక శిష్యుడు అర్జునుడు ఎంత ధార్మికంగా ఉంటాడో అంత ధార్మికంగా ఉండి కనపడితే ద్రోణుడు అర్జునుడితో సమానంగా ఆ వ్యక్తికి కూడా ఇచ్చి ఉండేవాడు. మీరు ఆలోచించండి, కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే దుర్యోధనుడి తమ్ముళ్ళకి ఎక్కువ అస్త్ర సంపదని కట్టపెట్టాడు అనుకోండి ద్రోణాచార్యుల వారు. ఆయన చాలా లబ్ధి పొందుతాడు. ఎందుకో తెలుసా అండి? దుర్యోధనుడు వెళ్ళి ధృతరాష్ట్రుడికి చెప్తాడు, మా బాగా అప్పచెప్తున్నాడు విద్యంతా మాకు, పిచ్చి బ్రాహ్మణుడు అన్నీ మాకు అప్పచెప్పేస్తున్నాడు నాన్న అని. కావలసినంత అగ్రహారాలు ఇస్తాడు, కావలసినంత బంగారం ఇస్తాడు. ఆశపడి చెప్పాడా ద్రోణాచార్యుల వారు? చెప్పలేదు. అర్జునుడికి నేర్పాడు. తండ్రి బతికున్నాడా? తల్లి విధవరాలు. ఆ పినతల్లి బతికుందా? మాద్రి లేదు. ఏమిటి తనకి కలిసి వచ్చేది? గురువు తనకేం కలిసి వస్తుందని ఆలోచించిన వాడు గురువు కాడు. గురువు ఎప్పుడూ కూడా ఎక్కడ సౌజన్యం ఉన్నదో ఆ వ్యక్తి యొక్క ఐశ్వర్యంతో సంబంధం గురువు గారికి ఉండకూడదు. ఆ వ్యక్తి అర్హతని పొందినవాడు నెత్తి మీద పెట్టుకుంటాడంతే. ద్రోణాచార్యుల వారి యొక్క శీల వైభవం అటువంటిది కాదు. అసలు ఇంకా ఆయన శీలానికి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ద్రుపదుడు తపస్సు చేసి కన్నాడు, ద్రోణాచార్యుల వారిని చంపే కొడుకు కావాలి నాకని. అగ్నిగుండంలోంచి వచ్చాడు దుష్టజుమ్నుడు. ద్రోణాచార్యుల వారిని చంపడానికే పుట్టాడు ఆ అబ్బాయి అన్న విషయం ద్రోణాచార్యుల వారికి తెలుసు. ఆ అబ్బాయి వచ్చి నాకు అస్త్ర విద్య మీరు నేర్పండి అన్నాడు. కత్తి పట్టుకుని ఎలా శత్రువు పీక కొయ్యాలో నేర్పితే ఈ పిల్లవాడు కోసే పీక నాదే అని ద్రోణుడికి తెలుసు. తెలిసి కూడా ఆయన నేర్పాడు. చచ్చిపోవడం ఎప్పుడోప్పుడు చచ్చిపోతాం, శరీరం పడిపోతుంది, కానీ ఆశ్రయించిన శిష్యుడికి నేను ఇవ్వకుండా ఉండకూడదు. కాబట్టి అతనికి ఎంత అర్హత ఉందో అంతా ఇచ్చేశాడంతే. ద్రోణాచార్యుల వారి దగ్గర విద్య నేర్చుకున్న ధృష్టద్యుమ్నుడు చిట్ట చివర ధనస్సు విడిచిపెట్టేసి నిలబడిపోయినటువంటి ద్రోణుడి రథం మీదకి దూకి ఆయన కంఠం కోసేశాడు. తన కంఠం కోసేస్తాడని తెలుసు ద్రోణుడికి, తెలిసి పాఠం చెప్పాడు. కత్తి ఎలా పట్టుకోవాలో, కత్తితో యుద్ధం ఎలా చేయాలో నేర్పాడు. అటువంటి ద్రోణుడి పట్ల పక్షపాత ధోరణి ఇంకొక కోణంలో మీరు ఎలా స్థాపిస్తారు చెప్పండి నాకు? అది తెలియని మాట. కాబట్టి మహాత్ముల యొక్క దృష్టికోణం ధర్మం గురించి మాత్రమే తప్ప వేరొక విషయం గురించి కాదు. అటువంటి స్వార్థమే ద్రోణునకుంటే ద్రోణుడు అన్నిటికన్నా ముందు అశ్వత్థామకి పాఠం చెప్పకుండా ఉండకూడదు, అన్నీ అశ్వత్థామకి ఇవ్వాలి. 2, తప్పకుండా ఆయన అసలు తనని చంపడానికి పుట్టిన వాడికి పాఠం చెప్పకుండా ఉండాలి. ఈ 2 చెయ్యనివాడు ఆయన. అటువంటి ద్రోణాచార్యుల వారి దగ్గరికి ఒకానొకప్పుడు హిరణ్యధన్వుడు అనబడేటటువంటి ఒక ఎరుకరాజు యొక్క కొడుకు ఏకలవ్యుడు ఆయన పేరు. ఆ ఏకలవ్యుడు అనబడేటటువంటి ఎరుకరాజు యొక్క కుమారుడు అరణ్యమునందు ఉంటుంటాడు అతను. ఆయన వచ్చి ద్రోణాచార్యుల వారిని సమీపించి ప్రార్థన చేశాడు, నాకు మీరు విలువిద్య నేర్పండి. ద్రోణుడు అతని వంక చూసి నేను నీకు నేర్పను అన్నాడు. సరే, దీని మీద చాలా చిలవల అయిందనుకోండి, ఆయన నేర్పను అన్నాడు. ద్రోణుడు నేర్పను అన్నాడు అంటే ఏకలవ్యుడు ఎవరో ద్రోణుడికి తెలుసా? ఆయనకి తెలియదు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? తెలియదు. పోనీ ఏమైనా అంతకుముందు శత్రుత్వం ఏమైనా ఉందా? ఏమీ లేదు.
మరి ఎందుకు నేర్పనన్నాడు? కనపడగానే ఉన్నటువంటి స్వరూప స్వభావాల్ని బట్టి అతను ఎరుకరాజు యొక్క కుమారుడు, ఎరుక జాతికి చెందినవాడు అని తెలుసుకున్నాడు. తెలిసి అతనికి చెప్పిన కారణం మాత్రం నీకు అనవసరం, ఎరుక జాతిలో జన్మించిన వాడివి, నేను నేర్పను అని చెప్పాడు. అంతవరకే చెప్పాడు, అంతకు మించి చెప్పలేదు. ఇక వెళ్ళిపోయాడు ఏకలవ్యుడు. కానీ ఆయన సాధన గొప్పది, చాలా గొప్ప సాధన. మహాభారతంలో అనితర సాధ్యమైనటువంటి విషయాన్ని సాధించాడు ఏకలవ్యుడు. ఆయన వెళ్ళి వినయమున ద్రోణరూపు మన్నున అమర్చి దానికి అతిభక్తితోడ ప్రదక్షిణంబు చేసి మృక్కుచు సంతతాభ్యాస శక్తి అస్త్ర విద్యా రహస్యంబులర్ధిబడసే. అర్ధిపడసే. ఆయన మట్టితో ద్రోణాచార్యుల వారి యొక్క విగ్రహాన్ని ఒకటి తయారు చేశాడు. ఇవ్వనన్నాడు, చెప్పనన్నాడు అని ఆయన ద్రోణుని యందు వైముఖ్యమును పెంచుకోకుండా ద్రోణాచార్యుల వారి యొక్క బొమ్మ ఒకటి మట్టితో తయారు చేసుకుని ప్రతిరోజు ద్రోణాచార్యుల వారికి ప్రదక్షిణం చేసేవాడు. అతని దృష్టిలో మట్టితో చేయబడినటువంటి బొమ్మకి నేను ప్రదక్షిణం చేస్తున్నాను అనుకునేవాడు కాదు. ద్రోణుడే నాకు పాఠం చెప్పడానికి వచ్చారు నా అడవికి. రోజు ప్రదక్షిణం చేసి ఆయనకి సాగిలపడి నమస్కరించి, గురువర్యా నేను బాణం ఎలా వెయ్యాలని అడిగేవాడు. ఆయనకి ద్రోణుడే చెప్పినట్లుగా సందేశం వస్తుండేది. గురువా చెప్పేది, శిష్యుడి గురువా? శిష్యుడి గురువు. ద్రోణుడు వచ్చి చెప్పలేదు పాఠం, కానీ ఆయనకి ద్రోణ తేజస్సు పలికిందంతే. పలికి ఆయనకి అవగతమయ్యాయి అన్నీ. జన్మజన్మాంతర సంస్కారం, ఆయనకున్న గురుభక్తి అంత గొప్పది. కాబట్టి ఆయనకిప్పుడు అడుగుతూ ఉండేవాడు, వాయవ్యాస్త్రం ఎలా, లేకపోతే ఈ బాణం వేయడం ఎలా, ఒకేసారి వింటినారికి ఇన్ని బాణములను తొడిగి విడిచిపెట్టడం ఎలా. అంతే, గురువుగారి దగ్గర నిలబడి నేర్పుతున్నట్లు అనిపించేది. వచ్చేస్తే అతను చాలా గొప్ప అస్త్ర విద్యా రహస్యంబులర్ధిబడసి, అస్త్రముల యొక్క విద్యా రహస్యములన్నింటినీ పొందాడు. అవి శస్త్రములు కావు, కేవలం కత్తి, ఈటె ఇటువంటివి కావు. అవి అస్త్రములు. అస్త్రములు అంటే మంత్ర సంబంధములు. మంత్రముల యొక్క ఉపదేశం అతనికి జరిగిపోయింది ద్రోణుని వలన. ద్రోణుడు అంగీకరించలేదు ఇవ్వడానికి, ఇచ్చానని ద్రోణుడికి తెలియదు. ఆయనేమి ఇవ్వలేదు. మీరు ద్రోణుడిని అడిగారనుకోండి, నేను ఇవ్వలేదని చెప్పాడు ద్రోణుడు. నేను ఇవ్వలేదు ఆ విద్య, నాకు తెలియదు. ద్రోణుడే ఉపదేశం చేశాడు ఏకలవ్యుడికి. ద్రోణుడు అబద్ధం ఆడాడా, ఏకలవ్యుడు అబద్ధం ఆడాడా? ఏకలవ్యుడు అబద్ధం ఆడితే విద్య రావడం అబద్ధం, విద్య వచ్చింది. ద్రోణుడు అబద్ధం ఆడితే ఆయన శీలానికే కళంకం. అలా అబద్ధం ఆడవలసిన అవసరం లేదు. గురువుగారు నేర్పాలనుకుంటే ఏకలవ్యుడికి నేర్పచ్చు. కాబట్టి ద్రోణుడు అబద్ధం ఆడలేదు. మరి ద్రోణుడు అబద్ధం ఆడక, ఏకలవ్యుడు అబద్ధం ఆడక, ఏకలవ్యుడికి అస్త్ర విద్య ఎక్కడి నుంచి వచ్చింది? దానికి సమాధానం నువ్వు కూడా ఉపాసన చేయగలిగితే నీకు తెలుస్తుంది అంతే. కొన్నింటికి వాగ్రూపమైన సమాధానములు ఉండవు. గురువుగారు అనేటటువంటి నిశ్చలమైన భక్తితో మీరు గురుస్వరూపం యొక్క పాదములను గట్టిగా పట్టుకుని నిలబడగలిగితే, గురువు అనగా ఎవరు? అంధకారమును పోగొట్టేవాడు. అంధకారమును పోగొట్టగలిగినటువంటి రాశీభూతమైన ఈశ్వర తేజస్సే గురువుగారు. కాబట్టి ఇప్పుడు మీరు ఒక గురువు యందు పెట్టుకున్న గురి ఈశ్వర స్వరూపంగా మీకు ఆ గురువు రూపంలో పలికేటట్టు చేస్తుందంతే. కాబట్టి ఇప్పుడు ఏకలవ్యుడికి ద్రోణుని యొక్క విగ్రహం మాట్లాడింది. ద్రోణుడే మాట్లాడాడు అనుకున్నాడు, అన్నీ తెలిసేసుకున్నాడు. తెలుసుకున్న తరువాత ఒక గమ్మత్తు జరిగింది. ఇది ద్రోణుడికి తెలియదు, ఏకలవ్యుడికి తెలుసు. నేను ద్రోణుడి విగ్రహం పెట్టుకుని నేర్చేసుకుంటున్నానన్న విషయం, కానీ ఆయన విగ్రహం అనుకోవట్లేదు, గురువుగారు నాకు చెప్తున్నారు అనుకున్నాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత పాండవులు కౌరవులు కలిసి వేట నిమిత్తం అరణ్యంలోకి వెళ్ళారు. ఒకటి, క్రూర మృగములను చంపవచ్చు. 2, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ప్రాణి మీద ప్రాణం వేసి గురి చూసి కొట్టడం. ఒకటి, గురి యందు నైపుణ్యత తెలుస్తుంది. అందుకని ద్రోణాచార్యుల వారు అంగీకరించారు వేటకు వెళ్ళడానికి. గురువుగారి అనుమతితో వాళ్ళు వేటకు వచ్చారు.
వేటకొచ్చినప్పుడు అదో విచిత్రమైనటువంటి లక్షణం. వేట యందు క్రౌర్యం ఉంటుందండి. వేట సున్నితమైన వేట అని ఏమి ఉండవు లోకంలో. నిర్బంధ ప్రణయము, సున్నితమైన వేట, ఇలాంటి పరస్పర విరుద్ధమైన మాటలు ఉండవు. బలవంతంగా ప్రేమించడం స్వచ్ఛందంగా ఉండాలి. బలవంతంగా ప్రేమించడం ఏంటి? నిర్బంధ ప్రణయము, సున్నిత వేట ఇలాంటివి ఏమి ఉండవు. కాబట్టి వేటయందు క్రౌర్యం ఉంటుంది. వేటయందు క్రౌర్యమునకు పరాకాష్ఠయే ఉపకరణంగా వేట కుక్కల్ని తీసుకెళ్తారు. ఆ వేట ఎప్పుడైనా వెళ్ళేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి దాని గురించి బాగా తెలుస్తుంది. వేట కుక్కలు 10,000 చేరనేల, ఆ ఉర కుక్కలు 10,000 చేరనేల, వేటకై చాలదే ఒక్క జాగిలంబు అని. దానికి ఒక లక్షణం ఉంటుంది. అది ఏం చేస్తుందంటే, దేన్ని ఉస్కో అని చూపిస్తాడో వీరుడు వేటాడమని, దాన్ని అసలు వేట కుక్క చంపేస్తుంది. ఎందుకో తెలుసండి, అది పులి మీద కూడా పెడుతుంది. దానికి ఉన్న లక్షణం ఏంటంటే, నీటి మడుగులో కానీ లేకపోతే తానే విసర్జించిన మూత్రంలో కానీ ఆ మట్టిలో బాగా కుచ్చుతో ఉన్న తోక తిప్పుకుంటుంది. ఇలాగ తిప్పుకుని ఇప్పుడు ఈ తడి మట్టితో ఉన్న తోకతో ఎగిరి దాని కళ్ళ మీద కొడుతుంది. ఒకటి కళ్ళ మీద కొట్టేటప్పటికి అది ఎంత పరాక్రమం ఉన్న ప్రాణైనా కళ్ళ మీదకి ఇసుకతో ఉన్నది తగిలిందనుకోండి, తడిబట్ట మట్టిలో ముంచి కొట్టారనుకోండి, మామూలు తడిబట్ట తగలడం వేరు, మట్టితో ఉన్న బట్ట తగిలితే కళ్ళల్లో ఆ ఇసుక రేణువులు పడి ఇలా అంటారు. ఇలా అనే లోపల ఒకటి కళ్ళ మీద కొడితే 4 పక్క నుంచి పీకేస్తాయి కండలు. అది వేట కుక్కల లక్షణం. కాబట్టి వేట కుక్కలోని ప్రత్యేకం తీసుకొస్తారు వాటిని. అవి రక్షణగా ఉంటాయి. ఎందుకంటే తానొక్కడే కాదు, అది అలాగే దూకుతుంది క్రూరమృగం. అప్పుడు ఇవి వెళ్ళి రక్షిస్తుంటాయి రాజుతో పాటు. దానికి ఇప్పుడు లేవు, డాగ్ స్క్వాడ్స్ అని వస్తుంటాయి కదా రక్షకభటుల దగ్గర. అప్పుడే ఉందన్నమాట రాజుల దగ్గర ఈ రకమైన తర్ఫీదు. అందుకని వేట కుక్కలు కూడా వెళ్ళాయి. ఇందులో ఒక వేట కుక్క ఏదో అటు ఇటు గింజుకోవడంలో దాన్ని కట్టినటువంటి ఆ పాశం ఊడిపోయి పారిపోయింది అడవిలోకి. పారిపోయి దాన్ని తీసుకురావాలి కాబట్టి ఒక భటుడు లోపలికి వెళ్ళాడు. అది తిన్నగా పరిగెడుతూ కుక్కకు ఒక విచిత్రమైన లక్షణం ఒకటి ఉంటుంది. తాను రోజు చూసేటటువంటి రూపం కన్నా భిన్నంగా కనపడితే అది అంగీకరించదు. అది ఎక్కడో ఓ చిన్న పాక దగ్గర పడుకుంటుంది. ఎదురుగుండా పెద్ద మేడలో ఆయన శీతాకాలం మార్నింగ్ వాక్కి స్వెక్టర్ వేసుకుని మంకీ క్యాప్ వేసేసుకుని బయటకు వచ్చాడు అనుకోండి, అది ఏమనుకుంటుందంటే ఈ పాకలో ఉన్నదాన్ని ఎత్తుకుపోవడానికి వచ్చింది దొంగ అనుకుంటుంది. ఎదురింటి మేడ యజమాని అయినా అనుకోదు. ఇంకొక స్వెక్టరు మంకీ క్యాప్ వేసుకున్నాడు కాబట్టి అన్నీ కలిగి పడతాయి. అందుకే శీతాకాల ప్రారంభమునందు మార్నింగ్ వాక్ వెళ్ళేటప్పుడు దుస్తులు మార్చినప్పుడు కర్ర చేత్తో పట్టుకోకుండా మార్నింగ్ వాక్ వెళ్ళకూడదు. కుక్కకి ఇంకా శీతాకాలం వచ్చిన వీళ్ళందరూ డ్రెస్ కోడ్ మారుస్తారని తెలియదుగా, వెంటపడుతుంది. కాబట్టి అది పరిగెత్తి అడవిలో వెడుతూ ఏకలవ్యుణ్ణి చూసింది. ఆయన ఒంటి నిండా మట్టి పట్టి ఒక ఎరుకవాడు ఎలా ఉంటాడో అటువంటి వేషధారణలో ఉన్నాడు. ఉండి ఆయన బాణప్రయోగాన్ని సాధన చేస్తున్నాడు. అది అతన్ని చూసి మురిగింది. అసలు కుక్కలకి అధినాయకత్వం ఎవరిది అంటే కాలభైరవుడు. ఆయనే కదండి పూజనీయుడు. ఆ కాలభైరవుడికి పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఆయన కాల శబ్దం పక్కన పెట్టండి కాసేపు, భైరవుడు అని ఎందుకంటారంటే కుక్కని రవ అంటే శబ్దం, భై అంటే ఆ శబ్దం, అది మనం భౌ అంటుంటాం, అది భై అని అరుస్తుంది కాబట్టి భైరవ, భై అనేటటువంటి శబ్దం చేస్తుంది కాబట్టి ఆ ప్రాణికి భైరవ కుక్క అని పేరు. కాబట్టి అది ఇప్పుడు భై అనేటప్పుడు నోరు తెరుచుకుంటుంది కదా. ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే నన్ను చూసి కుక్క మొరగడమా అని ఉత్తర క్షణంలో దాని నోట్లోకి 7 బాణాలు కొట్టాడు. ఎలా కొట్టాడంటే ఇలా వెళ్ళి గుచ్చుకోలేదు, ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇలా. ఆ కుక్క దవడలిహ మూసుకోవడానికి వీల్లేదు కాబట్టి అది ఉండిపోయింది. కాబట్టి ఇంకోసారి అది మూసి తెరిస్తే కానీ భై అనలేదు కదండి. నన్ను చూసి భై అంటావా అని కొట్టాడు. 7 బాణములు వేశాడు. అర్జునుడు 5 వేస్తాడు. అర్జునుడు నోరు తెరిచిన ప్రాణి తెరవకుండా కొట్టాలంటే 5 వేయగలడు. ఆయన 7 వేశాడు. 7 వేస్తే ఆ కుక్క పారిపోయి వచ్చేసింది భయపడి. భటుడు పారిపోయి వచ్చాడు. అది ఎవరు చూడాలో వాళ్ళే చూశారు. వాళ్ళు అన్నారు, ఇప్పుడు ఎవరికి ఉండే పాండిత్యం వాళ్ళది కదండి. మీరు చూడండి, సాధారణంగాను కారు ఎక్కి వెళ్ళిపోతున్నారు అనుకోండి,
మన గొడవలో మనం ఉంటాం, డ్రైవర్ అంటాడు డోర్ పడలేదండి అంటే, అది మనం గమనించాం. అతను డోరు పడలేదండి అంటాడు అంతే. అతను గమనించలేదు అనుకోండి, సరే తర్వాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్. కాబట్టి ఎవరికి ఉండే ప్రజ్ఞ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు వెంటనే పసిగడతారు. ఎవరి సునిశ్చిత పరిజ్ఞానం వాళ్ళది. కాబట్టి 7 బాణములను ఇలా కుక్క నోట్లోకి ఎవరు వేశాడు అని తెలపోయాడు. తెలపై అర్జునుడు అడిగాడు, ఎవరు వేశారు ఈ బాణాలని? ఏకలవ్యుడని ఎవరో ఒక ఎరుకల వాడు ఉన్నాడండి, బాణ సాధన చేస్తున్నాడు. కుక్కొక్క మాట భై అంది, 7 బాణములు కొట్టాడు నోట్లోను. నేను కూడా అడిలిపోయి పారిపోయి వచ్చాను. అర్జునుడు చింతాక్రాంతుడైపోయాడు. ఎందుచేత అంటే అతనికి దాన్ని బట్టి తెలిసిపోయింది తనకన్నా గొప్ప విలుకాడున్నాడు లోకంలో. ద్రోణాచార్యుల వారు తనకి ప్రమాణం చేశాడు తన్ని విలుకాడిని చేస్తానని, కానీ తనకన్నా గొప్ప విలుకాడొకడు లోకంలో ఉన్నాడు. అంత గొప్ప విలుకాడు తయారు కావాలంటే ద్రోణుడు గురువు కాకుండా అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ద్రోణుడి కన్నా గొప్ప గురువు లేడు ఇక ధనుర్వేదం చెప్పడానికి. కాబట్టి ద్రోణుడే చెప్పి ఉండాలి. పైగా వచ్చిన భటుడు ఏమన్నాడంటే, ఎదురుగుండా ద్రోణాచార్యుల వారి విగ్రహం ఉంది, అక్కడే నేర్చుకుంటున్నాడని చెప్పాడు. అనుమాన పడలేదు కానీ బాధపడ్డాడు అర్జునుడు. అయిపోయింది ఈ సంఘటన. అయిపోయిన తర్వాత గురువుగారు రాత్రి ఎక్కడో పడుకున్నాడు, పాపారణ్యంలో ఏదో ఒక శిబిరంలో పడుకున్నాడు ద్రోణాచార్యుల వారు. అర్జునుడు వెళ్ళి ఆయన కాళ్ళు పడుతూ ఆయన్ని ఏమనలేదు. గురువుగారు మీరు నన్ను అధికుణ్ణి చేస్తానన్నారు, ఇంకోణ్ణి చేశారు అని ఆరోపణ చేయలేదు. చేయకుండా ఎంత మృదువుగా మాట్లాడాడో చూడండి. ఆయన అన్నాడు, నాకంటెను మీకంటెను లోకములో అధికుడతి బలుండు ధనుర్విద్యా కౌశలమున ఆతడు మీకు ప్రియ శిష్యుడటే అమిథ్యావచన అన్నాడు. అమిథ్యావచన అంటే అబద్ధాలు చెప్పడం అలవాట్లేనటువంటి ఓ మహానుభావా, నీకంటే లోకంలో విలుకాడు ఉండడు అన్నావుగా, ఉన్నాడు. ఎంత గొప్పగా పిలిచాడో చూడండి ద్రోణాచార్యులు వారిని ఆ రోజున పిలిచి, ఎన్నడూ అబద్ధం ఆడని వాడా, మీకంటే నాకంటే గొప్పవాడు ఉన్నట్ట విలుకాడు లోకంలో. గురువుని మించిపోయిన శిష్యుడైపోయాడు ఆయన. కాబట్టి అతను ధనుర్విద్యా కౌశలమున ఆతడు మీకు ప్రియు శిష్యుడటే. ధనువిద్యా కౌశలమునందు అతనే మీకు ప్రియ శిష్యుడట. లేకపోతే నాకన్నా కూడా గొప్పవాడయ్యాడంటే మీరు ప్రీతితో అంత నేర్పకపోతే అతనికి ఎలా వస్తుంది? ఇప్పుడు ద్రోణుడు పడుకున్నవాడు ఉలిక్కిపడి లేచాడు. లేచి ఆయన అన్నాడు, నేను నేర్పానా? ఏకలవ్యుడా? అంత అస్త్రవిద్య ఇచ్చానా? ఎక్కడుంటాడని అడిగాడు. లోపల ఉంటాడట, పద పెడదాం అన్నాడు. అర్జునుడు ద్రోణుడు కలిసి వచ్చారు. ఏకలవ్యుడికి తెలిసింది ద్రోణాచార్యుల వారు వస్తున్నారని. అంతే, మహాసంబరపడిపోయాడు. ఎదురొచ్చాడు, ద్రోణాచార్యుల వారి కాళ్ళ మీద పడ్డాడు, నమస్కారం చేశాడు, తీసుకెళ్ళాడు, కూర్చోబెట్టాడు, ఆ విగ్రహం చూపించాడు. మహానుభావ, మీ అనుగ్రహంతోటే నాకు ఇంత విద్య వచ్చింది, ఇదిగో ఇన్ని నేర్చుకున్నానన్నాడు. అంటే ద్రోణుడు అన్నాడు, నాకు గురుదక్షిణ ఇవ్వవద్దా నా దగ్గర నేర్చుకుంటే అన్నాడు. ఇవ్వాలి, అది న్యాయం. గురుదక్షిణ ఇవ్వకపోతే ఆ విద్య ఫలించదు. కాబట్టి నేను మీకు దక్షిణ ఇస్తాను. ఇది దేహంబు, ఇది అర్థంబు, ఇది నా పరిజన సమూహము. ఇన్నిటిలో నెయ్యది మీకిష్టము, దానిని మొదవగా ఇత్తు కొనుడు అమోఘంబని నన్ను. మహానుభావ, ఏమిమ్మంటారు గురుదక్షిణ? ఇది దేహము, ఇదిగో ఇది నా శరీరం, మీకు ఇచ్చేయమంటారా? ఇచ్చేస్తాను. ఇది అర్థంబు, ఇది నాకున్నటువంటి సంపద, ఇందులో మీకేం కావాలి తీసుకెళ్ళిపోండి. ఇది నా పరిజన సమూహము, వీళ్ళందరూ నా దగ్గర ఉండేటటువంటి పరిజనులు. ఇన్నిటిలో ఎయ్యది మీకు ఇష్టము, వీటిల్లో మీకు ఏది ఇష్టం, మీకేం కావాలి? మొదవగా ఇత్తు, నేను సంతోషంగా ఇచ్చేస్తాను. ఏం కావాలన్నా నా శరీరంతో సహా ఏది కావాలి చెప్పండి, ఇచ్చేస్తానన్నాడు. అంటే ఈయనన్నాడు, నీ కుడి చేతి బొటనవేలు కోసి నాకు గురుదక్షిణగా ఇచ్చేసేయి అన్నాడు. అంతే. ఆ మాట అడిగిన క్షణకాలం కూడా ఇంకా ఏకలవ్యుడు ఆలోచించలేదు. ఉత్తర క్షణం తన కుడి చేతి బొటనవేలిని ఎడంచేత్తో కోసేసి ఆకులో పెట్టి దక్షిణగా ఇచ్చేశాడు. కాబట్టి ఎమ్మిని నీ దక్షిణ హస్తమ్మున పెనువ్రేలు దునిమి దక్షిణ ఇమ్మిష్టమ్మిది నా కనవుడు విన అమ్మునవాడిచ్చేదాని ఆచార్యునకు. అడిగినప్పుడు కూడా ఏది అడిగాడు? పెనువ్రేలు, పెద్దవేలు ఏదిందో అది ఇమ్మన్నాడు.
అంతే ఇచ్చేశాడు. ఈ వేలుకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? ఈ వేలు ఈ 4 వేళ్లకి దూరంగా ఉంటుంది, కానీ దీనితో కలవకుండా ఈ 4 వేళ్ళు ఏమీ పట్టుకోలేవు. పెన్ను పట్టుకోవాలనుకోండి, ఈ రెండూ కలిపి దీనితో కలవాలి. ఏదో ఓ చిటికెడు ఇవ్వండి అన్నారనుకోండి, ఓ చిటికెడు అంటే ఈ రెండూ కలిపి ఇలా తీయాలి. ఓ తాడట్టుకోవాలనుకోండి, ఇలా 4 వేళ్లతో పట్టుకుంటే బిగుతుండదు, ఇలా పట్టుకుంటే బిగుతుంటుంది. దాచండి అన్నాను అనుకోండి, ఇలా దాస్తే తెలిసిపోతుంది, ఇలా దాచాను అనుకోండి, గుప్పిటి మూసాను అనుకోండి తెలియదు. ఇది దూరంగా ఉంటుంది, కానీ ఈ 4 దేనికైనా సరే దీనిని ఆశ్రయిస్తాయి. అందుకే ఒక విషయం చెప్తుంటారు, బ్రిటిష్ వారు తమ మాంచెస్టర్ క్లాత్ బాగా అమ్మకం అవడం కోసమని భారతదేశంలో ఉన్న నేతగాళ్ల యొక్క నేతతో కూడినటువంటి బట్ట ముందు నిలబడలేకపోతే ఏకకాలంలో చాలామంది సాలెవాళ్ల బొటనవేళ్లు తీసేశారు, వాళ్ళ బట్ట దేశంలో అమ్ముడవడానికి. వాళ్ళు ఇంకా అలా నెయ్యడానికి అవకాశం లేకుండా చేయడానికి. ఒకానొకప్పుడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రంలో ఒక వస్త్రం ఒకటి ఉండేది ప్రత్యేకం, చాలా కాలం పాటు. అది చిన్న వస్త్రం. ఆ వస్త్రం పెట్టి తుడిస్తే ఏమయ్యేదంటే మీకు నల్లపూసంత ధూళికణం కూడా అక్కడ ఉండేది కాదు. ప్రత్యేకంగా ఆ బట్ట పెట్టి తుడిచేసేవారు. ఆ బట్ట పెట్టి తుడిచారు అంటే ఇంకా ధూళికణమంత దుమ్ము కూడా అంతరాలయంలో ఉండడానికి వీల్లేదు. అటువంటి బట్టలు నేశారు. అగ్గిపెట్టెలో పట్టగలిగినంత చీర నేసినటువంటి నేతగాళ్ళు పుట్టినటువంటి దేశం ఈ దేశం. కాబట్టి ఇప్పుడు ఆ బొటనవేలు ఇచ్చేస్తే ఇక అతను బాణప్రయోగం చేయలేడు. ఎందుకని? ఈ 4 వేళ్లతో బాణం ఎలా వేస్తాడు? ఇలా పట్టుకుని వెయ్యాలి వింటినారని, ఇక వేయలేడు. కాబట్టి ఇప్పుడు ఎంత అస్త్ర విద్య వచ్చినా అతను అసలు మామూలు బాణం వేయడానికి కూడా పనికిరాడు. కాబట్టి ఇప్పుడు ఇంత గొప్ప ఏకలవ్యుడు కూడా ఎందుకు పనికిరానటువంటి వాడిగా ఎందుకు పనికి మాలినవాడు అంటే అసలు ఎందుకు పనికి మాలినవాడు అని నా ఉద్దేశ్యం కాదు. అతను ఆ తర్వాత ఈ 4 వేళ్లతో కూడా బాణాలు వేశాడు. కానీ అతను చాలా పెద్ద వీరుడిగా నిలబడ్డానికి వీలు లేని స్థానంలో ఆ బొటన వేలు ద్రోణాచార్యుల వారు తీసేశారు. తీసేయడం వల్ల అర్జునుడే పెద్ద విలుకాడుగా నిలబడిపోయాడు. సరే, ఇప్పుడు నేను మీకు ఈ విషయం చెప్పినప్పుడు మీరు ఒక పెద్ద ధర్మ సంకటంలోకి వెళ్ళారని నాకు తెలుసు. వీడేమో నిన్నటి నుంచి తలకొట్టుకుని ద్రోణాచార్యుల వారు గొప్పవారు అంటున్నాడు, దృష్టజుమ్నుడికి కూడా పాఠం నేర్పాడన్నాడు, అశ్వత్థామ కన్నా అర్జునుడికి ఎక్కువ నేర్పాడన్నాడు, పక్షపాతం లేదన్నాడు. ఏకలవ్యుడు బొటన వేలు ఎందుకు తీశాడు? చెప్పిన పాఠం ఒక్కటి లేదా? విగ్రహం పెట్టి పాపం నేర్చుకున్నవాడి యొక్క వేలు తీసేశాడా? దోషం కాదండి. అక్కడ మీకు బాహ్యంలో సమర్థించడానికి ఏమీ ఉండదు. కానీ నిజంగా ద్రోణుడు అర్జునుణ్ణే పెద్ద విలుకాన్ని చెయ్యడం కోసమని అలా బొటనవేలు తీసేసిన వాడైతే మీరొకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరైనా ఊరుకుంటారేమో కానీ వ్యాసుడు అంగీకరించాడు. ఉత్తర క్షణంలో ధర్మము ధర్మమే. వ్యాసుడు ఘోరమైనటువంటి నేరాన్ని ద్రోణుడు చేశాడని, ద్రోణుడి జీవుడు ఈ చేసిన పాపాన్ని అనుభవించిన స్థితి ఎక్కడో చెప్పలేదు. ఈశ్వరుడిది పక్షపాతమా? తీసేస్తే తీసేశాడులే, ఎరుకవాడి బొటన వేలు తీశాడు కాబట్టి మనం ద్రోణాచార్యుల వారిని ఏం అనకూడదని చెప్పి ఊరుకున్నాడా? కాదు. అసలు మహాభారతం ఎందుకు వచ్చింది? భూభారము పెరిగిపోయినప్పుడు ఈ భూభారమును తగ్గించాలి. పాపులందరినీ తగ్గిస్తే తప్ప భూభారము తగ్గదు. దేవతాంశలలో వచ్చిన వాళ్ళందరూ, వాళ్ళకి కౌరవులకి యుద్ధం జరిగితే తప్ప భూభారం తగ్గదు. ఏకలవ్యుడి యొక్క స్వభావమునందు ఒక పెద్ద దోషం ఉంది. అతను ధర్మము వైపుకి వంగలేడు. అతనికి ఆభిజాత్య దోషం ఉంది. అతను ఎంతసేపు తనకున్నటువంటి విద్యని ఎదుటివారికి శిక్షగా ధనుర్వేదాన్ని ఉపయోగించవలసి వస్తే ఎంత మోతాదులో శిక్ష వెయ్యాలో అంత మోతాదులోనే ధనుర్వేదాన్ని వాడగలిగినటువంటి సహనం ఉన్నవాడు కాడు. సహనం ఉన్నవాడైతే జాతి లక్షణం చేత అది చాలా సహజం. ఎవరైనా విచిత్రంగా కనబడితే ఓ కుక్క మొరుగుతుంది. దానికి కోటీశ్వరుడా అనవసరం, లేకపోతే మహాపండితుడా అనవసరం. దానికి విచిత్రంగా కనపడ్డాడు, అది మొరుగుతుంది అంతే. అది దాని స్వభావం. అది
దానికి ఒక చీయనాలి, ఒక కర్ర పెట్టి కొట్టాలి మహా అయితే, అంతే, అంతవరకే. కుక్క భై అంటే 7 బాణములు దాని నోట్లో నిలువుగాను అడ్డంగాను కొట్టేశాడు అంటే అతనికున్న విలువిద్య ప్రకాశిస్తే లోకమునకు ఎంత ఉపద్రవమో అతను వెళ్ళి దుర్యోధనుడి పక్షమే చేరుతాడు ఖచ్చితంగా, అందులో సందేహం లేదు. బొటనవేలు తీశాక కూడా అతను కౌరవ పక్షం వైపుకి చెందిన జరాసంధులు మొదలైన వాళ్ళ వైపుకి వెళ్ళాడు. కాబట్టి ఉత్తరోత్తర ధర్మానికి వ్యతిరేకంగా నిలబడే వాళ్ళ వైపుకి కర్ణుడితో పాటు ఏకలవ్యుడు కూడా చేరిపోతే ధర్మ సంస్థాపన కష్టం. కాబట్టి తేలికగా గురుదక్షిణ రూపంలో బొటనవేలు తీస్తే తప్ప ఒక వ్యక్తికి అన్యాయం జరిగినా ఒక సమాజమునకు ప్రయోజనం జరగాలి, దేశంలో ధర్మం నిలబడాలి. ఆ ధర్మనిరతి కొరకు ఒక వ్యక్తికి అన్యాయం జరిగిన గురుదక్షిణ రూపంలో తాను తీసుకున్నాడు. తీసుకుని ఏకలవ్యుని యందు విద్య సమాజమునందు ప్రమాదకారిగా పరిణమించకుండా ద్రోణుడు అడ్డుపడ్డాడు. ఈ అడ్డుపడ్డం ఏకలవ్యుడి విషయంలోనే కాదు, అశ్వత్థామకు కూడా అడ్డుపడ్డాడు. కాబట్టి ఇందులో ద్రోణుడికి వ్యతిరేకంగా తీర్పు చెప్పడానికి ఏమీ లేదు. సహృదయతతో ఆలోచించినప్పుడు ద్రోణుడికి పుష్పహారం వెయ్యవలసిందే. కాబట్టి అలా ఏకలవ్యుడి దగ్గర బొటనవేలు తీసుకుని ఆ ధర్మము ఎంతకాలము నిలబడుతుందో మీరు చూడండి. అధిక్షేపించి అర్జునుడు మాట్లాడచ్చు, కంటి ముందు సాక్ష్యం కనపడింది ఏకలవ్యుడి విషయం. అంత మర్యాదగా గురువుగారితో మీకంటే నాకంటే వీరుడొకడు కనపడుతున్నట్ట, అతను మీకు చాలా వాత్సల్యపూరితమైన శిష్యుట్ట, మాట తప్పని గురువుగారు అని వదిలేశాడంతే. తప్ప ఒక్క వాక్కు గురువుగారిని అధిక్షేపిస్తూ తొందరపడిపోయి ఏదో సాక్ష్యాలు ప్రవేశపెట్టి గురునింద చేసి అర్జునుడు మాట్లాడలేదు. ఆయనకి గురువుగారి మీద ఉన్నటువంటి భక్తి అటువంటిది, ఆయనకున్న ధర్మ నిరతి అటువంటిది. ఆ ధర్మ నిరతి కట్టకడపటి వరకు అలాగే కట్టుబడిపోయాడు అర్జునుడు ద్రోణుడి విషయంలో. ఆ గురుభక్తి అయితేనేమిటి, పితృభక్తి అయితేనేమిటి, పెద్దల పట్ల భక్తి అయితేనేమిటి, అన్నగారి మీద భక్తి అయితేనేమిటి, దేనికైనా అంతే. ఒక్కసారి ద్రౌపదీదేవితో కలిసి ఉన్నటువంటి ధర్మరాజుని చూసినందుకు తీర్థయాత్ర చేశాడు ఆయన, వ్యాసుడు పెట్టిన నియమానికి. అంతటి ధార్మికుడు అర్జునుడు. అంతటి ధార్మికుడైన వాడి చేతిలో ఇంత గొప్ప శక్తి ఉండి అతని కన్నా గొప్పవాడు లేకపోతే అతను ధర్మాన్ని కాపాడగలడు. అంతకన్నా గొప్పవాడు ఉండి వాడు అధర్మపక్షపాతి అయితే అప్పుడు అర్జునుడు ధర్మపక్షపాతి అయినా ఆయన కూడా ధర్మాన్ని నిలబెట్టలేని స్థితి వస్తుంది. కాబట్టి ద్రోణుడి యొక్క తీర్పు ధర్మము కొరకు మాత్రమే తప్ప అన్యము ఆయన యొక్క ఉద్దేశ్యము కాదు. కాబట్టి ఈ ఘట్టము జరిగిపోయిన తరువాత భూపనందనులి విధంబున భూరి శస్త్ర మహాస్త్ర విద్యోపదేశ పరిగ్రహ స్థితినున్న అందరయందు విద్యోపదేశము తుల్యమైనను ఉత్తమోత్తముడయ్యే విద్యా పరిశ్రమ కౌశలంబున దండితారి నరుండిలన్. వచ్చిన వాళ్ళందరినీ కూర్చోపెట్టి పాఠం చెప్పేటప్పుడు ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడి దగ్గర బొటనవేలు తీసుకున్న తర్వాత కూడా పాఠం చెప్పేటప్పుడు మాత్రం అర్జునుడికొక్కడికే వినపడేటట్టుగా పాఠం చెప్పడం అన్నది మాత్రం ఎప్పుడూ చేయలేదు. అందరూ గ్రహించండి అని పాఠం చెప్పాడు. కానీ గురువుగారు చెప్పిన పాఠాన్ని మననం చెయ్యడంలో, గురువుగారు చెప్పినటువంటి పాఠాన్ని అందుకోవడంలో, గురువుగారి హృదయానికి అనుగుణంగా బ్రతకడంలో అర్జునుడు చేసినటువంటి సాధన అటువంటి సాధనే మనిషిని ఒక అత్యుత్తమమైనటువంటి స్థాయిలో నిలబెట్టినా సాధనే, నీచమైనటువంటి స్థాయిలో పడిపోయేటట్టు చేసినా అదే. మీరు చూడండి, సమున్నతమైన స్థాయిలో నిలబడాలి అంటే అతను ఒక్కొక్కసారి అతనికి ఉన్నటువంటి ఐశ్వర్యమును కూడా త్రోసిరాదని సాధన చేయవలసి ఉంటుంది. మీరు నన్ను సహృదయంతో అర్థం చేసుకోగలిగితే నేను మీతో ఒక మాట మనవి చేస్తాను. ఇవాళ భారతదేశంలో అత్యంత గొప్ప ఐశ్వర్యవంతుల్లో టెండూల్కర్ ఒకడు. చాలా ఐశ్వర్యవంతుడు ఆయన. ఆయన ఎక్కితే ఏసీ కారు ఎక్కాలి, ఉంటే ఏసీ బంగ్లాలో ఉండాలి. ఆయన కోరుకుంటే ఆయనకి దక్కనిది ఏం లేదు. ఇవాళ ఏ పార్టీ అయినా ఆయనకి ఎంపీగా నించుంటానంటే లోక్సభ స్థానం ఇండియాలో 542 నియోజకవర్గాల్లో ఎక్కడ నించున్నా బహుశా ఏకగ్రీవంగా ఎన్నికగలడు. అటువంటి వాడు
36 వయస్సులో 50 ఓవర్లు స్టాండ్ బై లేకుండా పరిగెత్తి 200 రన్స్ కొట్టి నాటౌట్గా నిలబడిపోయాడు అంటే టెండూల్కర్ క్రికెట్ను కాదు, టెండూల్కర్ వెనక ఉన్న సాధనని మీరు చూడండి. అతను ఎంత కష్టపడకపోతే ఎండలో ఒక రోజంతా నిలబడగలడు వడదెబ్బ తినకుండా. అంత పరిగెత్తగలుగుతున్నాడంటే అతను ఎంత సాధన చేస్తాడు. ఏ సాధన లేకుండా కీర్తి రాదు. ఏ సాధన లేకుండా అత్యున్నతమైన స్థాయిలో మీరు కూర్చోలేరు. కూర్చున్నా అది ఒకరోజు కూర్చోగలరు, 2 రోజులు కూర్చోగలరు, 3 రోజులు కూర్చోగలరు. ఎక్కడ సాధన ఉందో, ఎక్కడ నిరంతర పరిశ్రమ ఉందో, ఎక్కడ లక్ష్యమునందు ఆ శుద్ధి ఉందో అటువంటి వాడు మాత్రమే దానిని పొందగలడు. పరమేశ్వరుణ్ణి పొందాలి అనుకున్నవాడు శరీరాన్నే పెట్టుబడిగా పెట్టి పరమేశ్వరుడన్న లాభాన్ని పొందాలి. వ్యాపారస్తుడు వ్యాపారం చేసేటప్పుడు ముందు తన దగ్గర ఉన్న డబ్బుతోనే వస్తువులు తెచ్చి అక్కడ కొని పెట్టాలి, పెట్టి అమ్మి లాభం సంపాదించాలి. నువ్వు ఈశ్వరుణ్ణి చేరాలనుకున్నా, ఇంకొకటి పొందాలనుకున్నా ముందు పెట్టుబడి పెట్టవలసిన శరీరాన్ని. నువ్వు 4ంటికి లేవలేవు, నువ్వు కొంతసేపు వేసుకున్న ఒకే ఆసనంలో నువ్వు అలా కూర్చుని ఉండలేవు, నువ్వు సాధన చేయలేవు, నువ్వు కొంతసేపు వెన్నుపాముని నిటారుగా పెట్టి జపం చేయలేవు, సంధ్యావందనం చెయ్యవు, నీకొక్క శ్లోకం రాదు, నువ్వు ఒక్క పుస్తకం మంచిది కొనుక్కోవు, ఒక్క పుస్తకం చదవవు, 4 మంచి మాటలు చెప్పవు, ఆదర్శవంతంగా బతకవు, త్యాగం చెయ్యవు, నీకున్న దాంట్లో చటుక్కున పరుసు తీసి ఆర్తితో ఉన్నాడు అని ఒకడికి ఇవ్వలేవు గుప్తంగా. దేని చేత ఈశ్వరుడు నిన్ను సమున్నతమైన స్థాయిలో కూర్చోబెట్టాలి? దేని విషయంలో సాధన ఉంది? నిద్రపోవడంలో ఉందా, నిద్ర లేవడంలో ఉందా? ఇన్ని గంటలకు పడుకుంటానని పడుకోగలవా? ఇన్ని గంటలకి నా జీవితంలో ప్రతిరోజు లేస్తానని లేవగలవా? రోజు ఇంత జపం చేస్తానని చెయ్యగలవా? నేను ఈ విషయాలు ఎప్పుడూ ధారణలో ఉంచుకుని నేను ఎప్పుడూ ఇలా ధర్మపక్షపాతినై ఉంటానని నిలబడగలవా? ఏదో ఒక లక్ష్యంలో శుద్ధి సాధన ఏవి? అసలు లక్ష్యము లేదు, లక్ష్యము కొరకు సాధన లేదు. ఈ 2 లేకుండా ఎలా నువ్వు సమున్నత స్థానంలో నించుంటావు? మేడ ఉంది, మేడ పైభాగం ఉంది, దానికో పైకి ఎక్కడానికి నిచ్చెనుంది. నువ్వు నిలబడతావు తప్ప నిచ్చెనెక్కవు. నీకు ఈ కాలు తీసి నిచ్చెన మీద వేసి 2 చేతులతో నిచ్చెన పట్టుకుని ఓ కాలు ఆ కర్ర మీద పెట్టినప్పుడు నెప్పెడుతున్నా 2వ కాలు ఎత్తి మళ్ళీ ఇంకో మెట్టు మీద వేసి ఈ కాలు పైకెత్తి 3వ మెట్టు మీద వేసి కిందకి చూస్తే కళ్ళు తిరుగుతాయేమో అని చూడకుండా జాగ్రత్తగా ఊంచుకుని మెట్లెక్కుతూ మేడపై భాగాన్ని చేరుకోవడం అనే సాధన చేస్తే ఆ పైన నిలబడి నువ్వు సమస్తాన్ని చూసి సంతోషంగా ఉండొచ్చు. నిచ్చెనక్కడుంది, పైన మేడుంది, నువ్వు మాత్రం ఒక్క మెట్టెక్కడానికి కాలు తీయవు. నువ్వు ఎలా చేరుతావు పై భాగానికి? సాధన ఎక్కడుందో అక్కడ గురువు సంతోషించి తీరుతాడు. ఎవరి కోసం సంతోషిస్తాడు గురువు? ఏది సాధన? నేను ఈ సాధన చేశానని ఏం చెప్తావు? కంచి కామకోటి పీఠాధిపత్యం వహించి మహాపురుషుడిలా నడిచి వెళ్ళిపోతుంటే కొన్ని వేల మంది రోడ్లకి 2 వైపులా చొక్కాలు బనీన్లు విప్పి నేల మీద పడిపోతున్నటువంటి రోజుల్లో జనువుతో నేసినటువంటి పాకలో 94 సంవత్సరాల వయస్సులో మౌనవ్రతం పట్టి తన గది కూడా తానే తుడుచుకుంటూ జపం చేసుకుంటూ పరమేశ్వర సాక్షాత్కారం కోసం ప్రయత్నించి అంతటి గొప్ప స్థితిని పొందారంటే, మా ఇంటికొచ్చి పడుకోండని పిలిచేవాళ్ళు కోటీశ్వరులు కొన్ని వేల మంది ఆయన ముందు నిలబడితే సన్యాస ధర్మం అంటే సన్యాస ధర్మమే అని కట్టుబడి ఒక దేవాలయం ముందున్నటువంటి నాపరాళ్ల మీద ఉన్న కాషాయ గుడ్డని తల మీద వరకు కప్పుకుని పడుకుని నిద్ర లేచి తెల్లవారుజామున 3 గంటలకి స్నానం చేసి అనుష్ఠానం చేసి బతికున్నంతకాలం ఆసేతు హిమాచల పర్యంతం కాలినడక నడిచినటువంటి పరమాచార్యకున్నటువంటి సాధనా బలంలో నీకెంతపాటి ఉంది? మహాత్ములు ఉన్నారు, నువ్వెక్కడ తీసుకున్నావు స్ఫూర్తిగా? నువ్వు తీసుకుని సాధన చేస్తే గురువుల అనుగ్రహం వరిస్తుంది. గురువుని ఈశ్వరుడు పంపుతాడు, అది అర్హము. అక్కడ పాత్రత ఉంది, వెళ్ళు అక్కడ కురిపించు, పంపిస్తాడు. ఏది ఆ సాధన లేని చోట, ఆ పాత్రత లేని చోటుకి ఎలా గురువుగారు అనుగ్రహం చేరుతుంది? చేరుదామన్నా చేరదు. వీడికి సాధన లేదు, ఎత్తు మీద ఉన్నాడు.
నీరు పల్లమెరుగు నిజము దేవుడిరుగని ఎవడు తల వంచి వినయంతో నిలబడ్డాడో వాడి దగ్గరికి వెడుతుంది కానీ గురువుగారి అనుగ్రహం. ఏదో ఒక ఆభిజాత్యానికి నేను ఇంత గొప్పవాడిని తలెత్తుకు నిలబడి నీ మూర్ఖత్వమే ఎన్ని సంవత్సరాలు తిరిగినా అదే నీ కంటి పెట్టుకుని ఉండిపోయినప్పుడు ఎలా గురువుగారి అనుగ్రహం నీకు చేరుతుంది? సాధనయే ఆ యుగంలో కాదు ఈ యుగం వరకు సాధన చెయ్యలేనివాడు ఆ గొప్ప స్థితిని పొందలేడు. పుస్తకాలు అక్కడ ఉంటాయి, ఈయన ఇక్కడ ఉంటాడు. ఈయన విద్వాంసుడయ్యేది ఎప్పుడు? తదేక దృష్టితో ఆ పుస్తకాన్ని ఈయన చదివినప్పుడు విద్వాంసుడు. ఆ తదేక దృష్టితో చదవడం అన్నది చేత కానంతసేపు పుస్తకాలు పుస్తకానే ఉంటాయి, ఈయనగానే ఉంటాడు. ఈయన విద్వాంసుడు అవ్వాలంటే ఆ పుస్తకం వంక చూసి చదువుతుంటే వస్తున్న నిద్ర ఎగిరిపోతుంది ఆయనకి, అంత తాదాత్మ్యత. అలా చదువుతాడు, ఆయన అవుతాడు విద్వాంసుడు, ఆయన అవుతాడు సాధకుడు. ఆయన చేస్తాడు గాయత్రి. అలా ఆయన తేజస్సు ధారణాశక్తి ఆవహించి ఉండేవి. ఒక్క పూట సంధ్యావందనం కూడా చేయడం చేత కానటువంటి వాడిని, అంత నిర్లక్ష్యం ఉన్నవాడిని ఆ తేజస్సు ఆవహించేది. కాబట్టి సాధనయే. ద్రోణాచార్యుల వారు అన్నిటికన్నా ఇష్టపడినది అర్జునుని యందు ఈ రెండే. ఒకటి ప్రధానమైనది ధర్మము, రెండు సాధన. మీరు పట్టుకెళ్ళి ఎంత ఇచ్చేసేయండి ఆయనకి, ఇక్కడ ఇంత బాణములు వెయ్యక్కర్లేదు, ఆయన వేయడు. ఆయన అలా వెయ్యగలిగిన వాడైతే కురుక్షేత్రం అన్నాళ్ళు ఎందుకంటే యుద్ధం అలా వెయ్యడు. భీష్ముడు వెయ్యడు, ద్రోణుడు వెయ్యడు, అర్జునుడు వెయ్యడు. వాళ్ళందరూ ఎక్కడ వరకో అక్కడ వరకే, దేని మీద ఎంత వెయ్యాలో అంత మాత్రమే. మందుల షాప్ నాకు ఉంది కదా అని రోజు టిఫిన్ మానేసి నా కనబడ్డ స్ట్రిప్పులన్నీ చింపుకుని నోట్లో పడుచుకుంటే టిఫిన్ కింద ఎన్నాళ్ళు అమ్ముతాడు? ఒక్కరోజు అమ్ముతాడేమో అంతే. ఆ తర్వాత ఆయన మందులు కొనుక్కుని వేసుకోవాల్సి ఉంటుంది. ఏది ఎంతవరకు అనుభవించాలో అంతవరకు అనుభవించాలి, ఏది ఎంతవరకు విడిచిపెట్టాలో అంతవరకు విడిచిపెట్టాలి. పట్టు విడుపు ఈ రెండూ రానివాడు వృద్ధిలోకి రాలేడు. నీకు పట్టుకోవలసింది ఎంత పట్టుకోవాలో తెలియదు, నీకు విడిచిపెట్టవలసింది ఎంత విడిచిపెట్టాలో తెలియదు. విడిచిపెట్టవలసిన దాన్ని జీవితాంతం పట్టుకుంటావు, జీవితాంతం పట్టుకోవలసిన దాన్ని మొదట విడిచిపెడతావు, ఇంకెక్కడ వృద్ధి? కాబట్టి ఇది నచ్చింది ద్రోణుడికి. ఇది నన్నయ్య గారు ఋషితుల్యుడు, ఆయన సందేశం. స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కలెక్టర్లు అయిపోరు, డాక్టర్లు అయిపోయిన వాళ్ళందరూ ప్రఖ్యాతి వహించినటువంటి డాక్టర్లు కారు. ఎవరు ప్రఖ్యాతి వహించిన డాక్టర్లు అవుతారంటే అంత క్రమశిక్షణ కలిగి, అంత ఓర్పుతో, అంత జాగ్రత్తగా అలా ఉండగలిగితేనే, ఆ సాధనాబలం ఉంటేనే. సెకండ్లతో నిమిషాలతో ఇక్కడికి గంటన్నర వస్తారు అంతే, ఆ టైంకి కరెక్ట్గా వస్తారు. గంటన్నర 20 మందిని చూస్తారు అంతే, 20 మందిని. ఇవాళ 10 మందిని చూసి వెళ్ళిపోతానండి అండ ఉండదు. ఎన్నేళ్ల వయస్సు వచ్చినా అంతే ఆ క్రమశిక్షణ. ఉన్నారు మహాత్ములు. అలాంటి సాధనాబలం ఎక్కడుందో అక్కడే కీర్తి. ఆ సాధనాబలం లేని చోటికి కీర్తి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుందండి? గురువుగారు అనుగ్రహం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? సాధన ఉంది, ధర్మం లేదు. అక్కడికి పట్టుకెళ్ళి ఇచ్చేస్తే బాగా సాధన చేస్తాడని పట్టుకెళ్ళి ఇచ్చేసారనుకోండి, ఉపద్రవం తీసుకొస్తాడు అన్ని పుచ్చుకుని. సాధన ఉండాలి, సాధనతో పాటు ధార్మికమైన దృష్టి ఉండాలి. అందుకే కేవలము సాధన చేసినా గురువుగారు హర్షించకూడదు. సాధనతో పాటు 10 మందికి పనికొచ్చేవాడైనా తనకట్టే పెట్టుకుని తన భోగం చూసుకుంటాడా, లోకము యొక్క సంక్షేమాన్ని కాంక్షిస్తాడా? సర్వే వేద విదా శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. బాలకాండలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకి విద్యాభ్యాసం విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఎలా చేయించారో చెప్తారు వాల్మీకి మహర్షి. సర్వే వేద విదాః శూరాః సర్వే లోకహితే రతాః. ఆయన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు సర్వే వేద విదాహ, అన్నీ తెలుసు, 4 వేదాలు చదువుకున్నారు. శూరాహ, గొప్ప పండితులు. వాడి ధనుర్వేదం కూడా అలాగే చదువుకున్నారు. కానీ అపాత్రులను ఇవ్వలేదు. ఎందుకు ఇచ్చాడు? సర్వే లోకహితే రతాహ, లోకము యొక్క హితమును ఆలోచించగలరు, అందుకిచ్చారు. లోకము యొక్క హితమును ఆలోచించకుండా ఉంది కదా అని బాణప్రయోగం చేసేసి, ఉంది కదా అని ప్రతి ప్రాణి మీద ఇష్టం వచ్చినట్టు బాణాలు వేసేవాడి చేతికి పట్టుకెళ్ళి అమోఘమైన ధనుర్వేదాన్నంతటినీ ఉంచేస్తే లోకం నాశనం అయిపోతుంది. అప్పుడు ద్రోణుడు దోషిగా నిలబడతాడు వెళ్ళి. కాబట్టి ఎందువల్ల అర్జునుడు అంత గొప్పవాడయ్యాడో, ఎందువల్ల ద్రోణుడు అంత గొప్పవాడయ్యాడో ఒక్క పద్యంలో చెప్తున్నారు నన్నయ్య గారు.
ఇది నన్నయ్య గారి ప్రతిభ ఆంధ్రీకరించడంలో. ప్రాతస్మరణీయుడు, మహానుభావుడు, లోకానికి ఇంత వెలుగుల బంతిని అందించారు ఆయన. కాబట్టి ఆయన అంటున్నారు, భూపనందనుడు ఈ విధంబున భూరి శస్త్ర మహాస్త్ర విద్యోపదేశ పరిగ్రహ స్థితినున్న అందరయందు విద్యోపదేశము తుల్యమైనను. ద్రోణుడు విద్య చెప్పడం అన్నది అందరికీ ఒకలా చెప్పినా ఉత్తమోత్తముడయ్యే విద్యా పరిశ్రమ కౌశలంబున దండితారి నరుండిలన్. అర్జునుడంత గొప్పవాడు ఎందుకయ్యాడు? గురువుగారు చెప్పినటువంటి వాటిని అంత బాగా సాధన చేశాడు.